ప్రైజ్ ది లార్డ్. ఉపవాసము మీరు దేనికోసం చేస్తున్నారు? ఉపవాసము మరి ఎవరో చేస్తున్నారని ఆచారంగాను సాంప్రదాయంగాను మీరు ఈ ఉపవాసాన్ని పాటిస్తున్న వారుగా ఉన్నారా? మరి ఉపవాసము దేన్ని ఉద్దేశించి మీరు చేస్తున్నారు? పశ్చాత్తాపం కోసం చేస్తున్నారా? ఆత్మీయ బలం కోసం చేస్తున్నారా? ప్రార్థనలో సమాధానం కోసం చేస్తున్నారా? దేనికోసం మీరు ఏ ఉద్దేశంతో ఈ ఉపవాసం మీరు మొదలు పెడుతున్నారు? దేని నిమిత్తం మొదలు పెడుతున్నారు? బైబిల్ వాక్యంలో మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే మరి యెరూషలేము ప్రాకారములు పడగొట్టబడి ఉన్నప్పుడు అక్కడ నెహెమ్యా ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అంటున్నాడు. మరి యెరూషలేము ప్రాకారములు పడగొట్టబడినని తెలిసి ఆయనే మొరపెట్టుకుంటున్నాడు, దేవాది దేవుణ్ణి అడుగుచున్నాడు. ప్రాకారములు కట్టబడాలని రాజు యొద్ద గిన్నె అందించువాడుగా నెహెమ్యా మరి పనిచేస్తున్నాడు. మరి రాజు అతన్ని పంపించాలని, యూదా దేశానికి పంపించాలని, యెరూషలేము గోడలు కట్టబడాలని, తిరిగి నిర్మించాలని ఆశతో తృష్ణతో ఒక ఉద్దేశంతో మరి ఉపవాసము ప్రతిష్ఠించుకున్నాడు, ఉపవాసం చేస్తున్నాడు. మరి మీరు ఏ ఉద్దేశంతో మీరు ఈ ఉపవాసము చేస్తున్నారు? ఒక్కసారి నిన్ను పరిశీలించుకో. గాడ్ బ్లెస్ యూ.